ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. మరి యొక్క పరిశుద్ధ గ్రంథము బైబిల్ దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. దేవుడి బిడ్డలారా మీరు గమనించండి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుణ్ణని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలా అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. దేవుడి బిడ్డలారా, నిజంగా మరి శ్రేష్టమైన దేశం అనేది ఒకటి ఉన్నది. అదే పరలోకపు యొక్క రాజ్యము, పరలోకపు యొక్క పట్టణము. ఆ పట్టణంలో ఇక ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, మరి వేదన ఉండదు, రోగం ఉండదు, బాధ ఉండదు. ఎందుకో తెలుసా? అది ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యం కాబట్టి అక్కడ ఉన్నవారు మహిమ కలిగిన యొక్క రాజ్యములో ఈ యొక్క మట్టి శరీరం కాకుండా మహిమా శరీరముతో అక్కడ యుగయుగాలు జీవించటానికి అది శ్రేష్టమైన దేశము. దానినే మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగము పరిశుద్ధ పట్టణము. ఆ పట్టణములో తన ప్రజలైన వారు దేవుడి చేత ఎన్నిక చేయబడి దేవుడి యొక్క వాక్యానుసారమైన క్రైస్తవ జీవితంలో నడిచేవారికి మరి శ్రేష్టమైన దేశము దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, ఆ శ్రేష్టమైన దేశంలో నువ్వు కూడా ఉండటానికి సిద్ధపడు. ఎందుకో తెలుసా? మనం జీవించే ఈ భూమి, ఈ దేశము ఎప్పటికైనా కూడా వదిలిపెట్టాలి అనే ఒక మరి విషయాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకో. నువ్వు ఎన్ని సంవత్సరాలు దీర్ఘాయువు కలిగి ఎగ్జాంపుల్గా ఒక 100 సంవత్సరాలు బ్రతికినా ఈ దేశాన్ని, ఈ భూమిని వదిలిపెట్టాలి. ఎందుకంటే మరణము అందరికి కూడా వస్తూ ఉంది. మరణముకి ఏ తేడా లేదండి. చిన్న పెద్ద, మరి వృద్ధులు, బాలులు, బాలికలు అందరూ కూడా చనిపోతారు. మరి కనుక శ్రేష్టమైన దేశము ప్రభువుని నమ్మిన బిడ్డల కోసము యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వారి కొరకు సిద్ధపరచబడి ఉన్నది. ఆ రాజ్యంలో ఉండటానికి నువ్వు ఇష్టపడితే మరి ప్రాముఖ్యంగా మతములో నుండి, ఆచారములో నుండి, సిద్ధాంతంలో నుండి బయటికి వచ్చి నిజమైన క్రైస్తత్వము అనేది బైబిల్లో రాయబడి ఉన్నది కాబట్టి మరి దాని గురించి గమనించండి. ఎందుకంటే బాప్తిసం అనేది పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ప్రాముఖ్యమైనది కాబట్టి ఆ బాప్తిసమే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో రాయబడ్డది. దయచేసి చదువుకో, గమనించు, సత్యాన్ని గ్రహించు, సత్యమైన విధానంలో నడవటానికి ఇష్టపడు. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, శ్రేష్టమైన దేశము అయా మా అందరి కొరకు, నీ బిడ్డలైన వారి కొరకు ఆత్మ సంబంధమైన దేశములో యుగయుగాలు జీవించే యొక్క జీవితాన్ని మీరు ఇస్తానని వాగ్దానం చేసినారు కాబట్టి అయా ఆ శ్రేష్టమైన దేశంలో నీ బిడ్డలందరిని కూడా సిద్ధపరిచి అయా వారు కూడా నీతో సదాకాలం ఉండేలాగా సహాయం చేయమని యేసుప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం. ఆమేన్. దేవుడి బిడ్డలారా, మరి ప్రభునామానికి స్తుతి కలుగును గాక. ఈ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరి దేవుడి యొక్క పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులుగా మరి సిద్ధపడి బలమైన ప్రార్థన సహాయము అందించండి. ఆమేన్.